మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. విటమిన్ డి అనేది ఈ మధ్య కాలంలో 190 నుంచి 95% మందిని వేధిస్తున్న సమస్య. అందరికీ అర్థమైపోయిన విషయం ఏమిటంటే జనరల్ హెల్త్లో కానీ బోన్ హెల్త్లో కానీ విటమిన్ డి అనేది చాలా ప్రధానమైన ఒక అవసరమైన విటమిన్ అని మాత్రం అందరికీ అర్థమైపోయింది. అయితే దీని గురించిన చిన్న డౌట్లు చాలా మందికి ఉన్నాయన్నమాట. అంటే ఏ టైంలో సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతే విటమిన్ డి బాగా వస్తుంది, ఏ ఫుడ్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే విటమిన్ డి బాగా వస్తుంది, విటమిన్ డి సమస్య ఉన్న వాళ్ళు కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చా లేదా, ఇటువంటివి అన్నమాట. సో ఫస్ట్ ప్రశ్న చూస్తే ఎటువంటి టైంలో మనకి విటమిన్ డి బాగా దొరుకుతుంది? మనకి ఎప్పుడు కూడా సన్లైట్లో ఎంత తిరిగినా కానీ డైరెక్ట్ విటమిన్ డి ఎప్పుడు కూడా మనకి లభించదు. మన శరీరం మీద అల్ట్రావైలెట్ రేస్ పడిన తర్వాత ఆ అల్ట్రావైలెట్ రేస్ శరీరంలో పడిన తర్వాత శరీరంలో అది విటమిన్ డిగా తయారవుతుంది. ఎప్పుడు విటమిన్ డి అనేది మనకి సమృద్ధిగా దొరుకుతుంది అని ప్రశ్నను మనం కానీ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా విటమిన్ డి అనేది ఎప్పుడు కూడా సన్లైట్లో తయారవ్వదు, సన్లైట్లో లభించదు. మన చర్మం మీద అల్ట్రావైలెట్ రేస్ పడిన తర్వాత శరీరంలో విటమిన్ డి అనేది తయారవుతుంది. అల్ట్రావైలెట్ రేస్ మన ఇండియాలో 11 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో మనకి సమృద్ధిగా ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో కానీ ఈవినింగ్ సన్లైట్లో కానీ మనకు కావాల్సిన విటమిన్ డికి సంబంధించిన సన్ రేస్ లభించేట్టుగా మనకి వాతావరణం అనేది లేదనమాట. సో అందుకని ఆ టైం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. కానీ మనకు అది యూజువల్గా ఇప్పుడున్న కాలంలో పీక్ వర్కింగ్ టైము, బయటికి వెళ్ళలేని సమస్య అనమాట. సో అందుకని ఆ టైంలో మీరు ఒక బ్రేక్ తీసుకునేసి విటమిన్ డి అనేది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. మరి ఎంతసేపు సన్లైట్లో తిరగాలి? యూజువల్గా ఏమంటుందంటే మన శరీరం మొత్తము సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా 20 నిమిషాల కానీ నిలబడితే మనకి 24 గంటలకు కావాల్సిన విటమిన్ డి దొరుకుతుంది అనేది ఒక చిన్న రీసెర్చ్లో మాత్రం తేలింది అనమాట. సో మనకి చాలా ఇబ్బంది ఆ టైంలో 20 నిమిషాలు సన్లైట్లో తిరగడం అనేది. అందుకని కనీసము వీకెండ్స్లో కానీ లేదా మనం ఇంట్లో ఉన్నప్పుడు కనీసం బాల్కనీలో అయినా కానీ మనం కాళ్ళు చాపుకొని కూర్చుంటే అట్లీస్ట్ దానివల్ల కొంత విటమిన్ డి అనేది మనకి తయారయ్యే అవకాశం ఉంది అనమాట. అప్పుడు రెగ్యులర్గా చెక్ చేయించుకొని దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. నెక్స్ట్, విటమిన్ డి అనేది ఏ ఫుడ్స్లో దొరుకుతుంది? ఏ ఫుడ్లో కూడా విటమిన్ డి అనేది దొరకదు. మనకి ఇప్పుడు వస్తున్న కొన్ని రకాల ఫుడ్స్ మాత్రం, అంటే ఆర్టిఫిషియల్ ఫుడ్స్ విటమిన్ డి 45 వస్తున్నాయి, కానీ న్యాచురల్గా దొరికే ఏ ఫుడ్లో కూడా విటమిన్ డి అనేది ఉండదు. మనకి సన్లైట్ ద్వారా శరీరంలో విటమిన్ డి తయారవ్వాల్సింది మాత్రమే. నెక్స్ట్, విటమిన్ డి వల్ల ఉండే ఇబ్బందులు ఏమిటి? అరుగుదల అనేది వస్తుందా? విటమిన్ డికి అరుగుదలకి డైరెక్ట్ సంబంధం లేదు, కానీ విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల మనం తీసుకునే ఫుడ్లో కానీ మెడిసిన్స్లో కానీ ఉండే కాల్షియము శరీరంలోకి అబ్జార్బ్ అవ్వదు అనమాట. అబ్జార్బ్ అవ్వనప్పుడు బోన్స్ వీక్ అయిపోయే అవకాశం ఉంది. బోన్ వీక్ అయినప్పుడు బోన్స్ నొప్పి వచ్చే అవకాశం ఉంది అనమాట. విటమిన్ డికి ఆస్టియోపోరోసిస్కి సంబంధం ఉంది, కానీ విటమిన్ డికి ఆస్టియో ఆర్థరైటిస్కి డైరెక్ట్ సంబంధం ఎప్పుడు కూడా లేదు. అందుకని విటమిన్ డి అనేది రెగ్యులర్గా మనకి దొరకాలంటే సన్లైట్లో తిరగండి, సప్లిమెంట్స్ తీసుకోండి, లేదా ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోండి. అప్పుడు మీరు ఆస్టియోపోరోసిస్కి గురి అవ్వకుండా ఉంటారు. జనరల్ హెల్త్ బాగుంటుంది, సైకలాజికల్ హెల్త్ బాగుంటుంది, బోన్ హెల్త్ బాగుంటుంది. ఓవరాల్గా మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు.